నల్గొండ జిల్లాలో విద్యా కమిషన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. పలు పాఠశాలలు, కాలేజీలు, హాస్టల్స్ను తనిఖీ చేసి క్షుణ్ణంగా పరిశీలించింది. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి కస్తూర్బా గాంధీ స్కూలు, కొండమల్లేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్, కాలేజీ, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని మోడల్ స్కూలు, హాస్టల్, మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలోని కేజీబీవీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావుతో కలిసి రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు డాక్టర్ చారకొండ వెంకటేష్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కొండమల్లేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూలు, కాలేజ్లో విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం నాంపల్లిలోని కేజీబీవీలో విద్యార్థులతో కలిసి స్నాక్స్ తిని పదార్థాల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లిలోని కేజీబీవీ, గుర్రంపోడ్లోని మోడల్ స్కూల్, నాంపల్లిలోని కేజీబీవీలో విద్యార్థులకు రోజు వడ్డిస్తున్న భోజనం, వంట సామాగ్రి, కిచెన్ షెడ్, స్టాకు గదులు, స్టోర్ రూంలో నిల్వ ఉంచిన బియ్యం, గుడ్లు, కూరగాయలు, పప్పు, బియ్యంలతో పాటు ఇతర సరుకుల నాణ్యతను పరిశీలించారు. కూరగాయలు పాడైపోవడం, బియ్యం బస్తాల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎస్ఓ, అసిస్టెంట్ కేర్ టేకర్, మెస్ కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందజేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం వడ్డించాలన్నారు. తాజా కూరగాయలు, నాణ్యత గల సరుకులను మాత్రమే వంటకు వినియోగించాలని సూచించారు. వంటశాల ప్రదేశం, వంట పాత్రలు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. నాసి రకమైన బియ్యం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలు సరఫరా చేసినట్లయితే తీసుకోవద్దన్నారు. ప్రతిరోజు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించాలని టీచర్లకు, మెస్ కమిటీ సభ్యులకు సూచించారు. భోజన నాణ్యతలో నిర్లక్ష్యం చేయొద్దని ఉపాధ్యాయులకు, వంటవారికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి భోజనం ఎలా ఉంటోంది, మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. విధుల పట్ల, భోజన నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.